హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఇప్పుడే బిగ్ బాస్లో ప్రోమో స్టార్ట్ అయింది. సో దట్ ప్రోమో స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను. ప్రోమోలో ఏం లేదు, నాగార్జున గారి ఎంట్రీ సాంగ్తో వచ్చారు. దట్ సాంగ్ ఈజ్ ఆల్సో డ్యాన్స్ బై హౌస్ మేట్స్ ఆల్సో. ఆ డ్యాన్స్ చేసే క్రమంలో మన ఆవిడ ఎవరు ఫ్లోరా షైన్ గారు కొంచెం స్లిప్ అయి పడిపోవడం జరిగింది. ఫ్లోరా వాట్ హ్యాపెన్ అని అనేసి నాగార్జున గారు అన్నారు. దానికి రిప్లైగా మిమ్మల్ని చూస్తే ఎవరైనా పడిపోతారు సార్ అని చెప్పేసింది. కొంచెం ఓవర్గా లేదు. ఎస్. అండ్ నెక్స్ట్ ఏంటి, రోజుకు ఒక కొత్త పర్సన్స్ కనిపిస్తున్నారు మీలో అని చెప్పేసి నాగార్జున సార్ అన్నారు. ఎస్, దాన్ని చూసి అందరూ సంజన గారి సైడ్ చూశారు. అవును, కొత్త షేడ్స్ కనిపిస్తున్నాయి మీలో అన్నట్టు ఆ హోప్లో తనని అన్నట్టే అనిపించింది. దెన్ నెక్స్ట్ ఇమ్ముని చూసి చిక్కిపోయావు ఇమ్ము అని అంటే, రోజు సాంబార్ తీస్తే తింటే చిక్కిపోవడమే కదా సార్ జరిగేది అని చెప్పేసి మాట్లాడాడు. అవును మనం అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం, కూర్చో గుండక్కుల్ అని అన్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఇమ్ముకు బాగా మూడింది అని. సో నెక్స్ట్ ఏంటి, రాముని ఉతకడం, ఆరేయడం, ఇస్త్రీ చేయడం తప్ప ఇంకేం చేస్తున్నారు, బాగానే చేస్తున్నావు కదా అని చెప్పేసి అన్నారు. మిమ్మల్ని చూసాక అన్నీ మర్చిపోయాను సార్ అన్నాడు. ఓకే అని చెప్పేసి ఊరుకున్నారు. నాకు సార్ నా ముందు కొన్ని బాక్సులు ఉన్నాయి, కొన్ని బాక్సెస్ చూపించి నా ముందు కొన్ని బాక్సెస్ ఉన్నాయి అన్నారు. ఈ బాక్సులు బద్దలవుతాయి అని కూడా అన్నారు. సో దీన్ని బట్టి మనకేమైందంటే బాక్సులు బద్దలైపోతాయి చూడండి ఒక్కొక్కడివి ఇప్పుడు అన్నట్టు ఆ ఫ్లోలో అన్నట్టే మనకు అనిపించింది. ఫ్లోరా ఒక బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో నుంచి ఫ్లయింగ్ బర్డ్ని తీశారు. దట్ ఫ్లయింగ్ బర్డ్ ఈజ్ రిప్రజెంటింగ్ ఫ్రీ బోర్డ్ అనమాట. ఫ్రీ బోర్డ్ కాన్సెప్ట్ తోటి మన సంజన గారు ఫ్లోరా షైని గారిని అన్నారు కదా కొన్ని మాటలు, వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది కదా. సో ఆ గొడవని రిప్రజెంట్ చేస్తూ నాకు సార్ అడిగారు వాళ్ళని. దాని తర్వాత సంజన గారిని క్వశ్చన్స్ వేశారు. దాని గురించి వాళ్ళిద్దరు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఫ్లోరా షైని గారికి అండ్ సంజన గారికి ఇద్దరికి కొంచెం బాగానే చివాట్లు పెట్టారని అర్థమవుతుంది. అండ్ మీకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ అండ్ వార్నింగ్ వచ్చినాక కూడా ఎందుకని రాముకి టీ ఇచ్చారు అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి రిప్లైగా ఏమి ఇస్తారు ఏమంటారనే చూద్దాం. అంటే దీన్ని బట్టి అర్థమైంది మనకు బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ అనేది వాళ్ళు స్ట్రాంగ్గా గట్టిగా ఉండాలి, ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి వెళ్ళకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి, బిగ్ బాస్ ఆదేశాల మేరకు వాళ్ళ జర్నీ అనేది ముందుకు సాగాలి అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఈరోజు మొత్తం ఈ మొత్తం బిగ్ బాస్ ట్రైలర్లో ఈరోజు ఇచ్చిన ప్రోమో కట్లో మొత్తం సంజన గారిని రోస్ట్ చేయడం జరిగింది. దట్ రోస్ట్ వెనక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే 9 o'clock వరకు వెయిట్ చేద్దాం. అంతవరకు బాయ్.